నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రుల కళ్ళల రాజధాని అమరావతి కళ్ళ నిర్మాణం కాబోతున్న వేళ వైసీపీ మరిన్ని కుట్రలకు తెరలేపుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీ అయితే కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇక అమరావతి రాజధాని నిర్మాణాన్ని విస్తరణ పేరుతో రైతుల భూములను ఇంకొన్ని ఎకరాలు వేల ఎకరాలు కొట్టేయడానికి కొత్త డ్రామాకు తెరలేపారు చంద్రబాబు అంటున్నారు. ఇక్కడ దానికోసం రైతులు కూడా మరి అమరావతి కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయని చెప్పి వైసీపీ అయితే ప్రచారం చేస్తుంది. మరి నిజంగానే ఇంకొన్ని వేల ఎకరాలను కూటమి ప్రభుత్వం సేకరించేందుకు ప్రయత్నిస్తోందా? మరి సేకరిస్తే ఎందుకోసం అలా చేస్తుంది? వైసీపీ ప్రచారం చేస్తున్న వాటిల్లో వాస్తవం ఎంత? మరి అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని మన వీక్షకులు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక గతంలో తాను తలిచిన పనిని పూర్తి చేయలేకపోయిన నేపథ్యంలో ఈసారి ఎట్లా అయినా అమరావతి పోలవరం 2 కళ్ళుగా ఆయన పనిచేయటం, అందుకు కట్టుబడి కేంద్రం కూడా నిధులు ఇవ్వడం కావచ్చు, ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు రావడం కావచ్చు. సో కొంచెం మంచి రోజులు నడుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొంచెం అభివృద్ధి మొదలైంది అని చెప్పి అంటున్న టైంలో వైసీపీ మొదటి నుంచి కూడా దీనిపైన దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కొంతమంది మేధావులు అని చెప్పేవాళ్ళు లేఖలతోటి కావచ్చు, లేదు అంటే రైతుల మీద పెట్టి కొన్ని అడ్డంకులు కావచ్చు, ఇలా పలు రకాలుగా అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా మరొక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. మళ్ళీ ఇంకొన్ని వేల ఎకరాలను సేకరించబోతున్నారంట. సో ఎందుకోసం మళ్ళీ ఇంత అవసరం పడుతోంది? మళ్ళీ చంద్రబాబు గారు కరప్షన్కి తెరలేపారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుందండి. సో మీరేం చెప్తారు? ఎవరైనా ఒక మంచి పని చేయలేని వాళ్ళు ఒక చెడు పని చేయటం చాలా తేలిక. మంచి పని చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, సహనం ఉండాలి, తర్వాత శక్తి కూడా ఉండాలి. అవన్నీ లేనాడు ఒక మంచి కవి కాలేనాడు విమర్శకుడు అవటం ఈజీ, రాసిన దాన్ని విమర్శించడం రాయటం కష్టం. అట్లాగే ఈయన ఏ నిర్మాణం చేయలేని వ్యక్తి ఎక్కడైనా లొసుకులు వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఖచ్చితంగా ఇది అలాంటిదే. అసలు ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ కంట్రీ లాంటి దేశాల్లో కూడా ఇలా 33,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వటం అనేది ఒక ప్రపంచ రికార్డుగా ఉంది. అది కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. కమ్యూనిస్ట్ దేశాల్లో ఏదైనా ప్రభుత్వం చేయదలుచుకుంటే దానికి అడ్డం ఉండదు, తీసేసుకుంటుంది. అయినా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు అడ్డం పడితే ప్రాజెక్టులకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ఇంత భారీ భూసేకరణ అనేది జరగలేదు. ఒకవేళ కనుక నిజంగా ఇది చాలా చిన్న విషయం అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు విషయం అనుకుంటే, ఆయన 3 రాజధానులు పెడతానన్నప్పుడు ఆయన వైజాగ్లో కానీ కర్నూలులో కానీ ఎకరాలు వదిలేసేయండి, కొన్ని గజాలైనా భూసేకరణ చేయగలిగాడా, సమీకరణ చేయగలిగాడా? ఆయన 2 పద్ధతులు చెబుతున్నాడు, సేకరణ, సమీకరణ చేస్తే కూడా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఆ ఇచ్చేదేదో రైతులకి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తే ఆ మిగిలే భూమి ఏదో ప్రభుత్వానికే మిగులుతుందని. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రాజధానులు పెడుతున్నప్పుడు ఆ ఫార్ములా బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని ఉంటాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పాత నిబంధన అయితే ఈయన కొత్త నిబంధన ఎందుకు అమలు చేయలేదు? ఒక్క గజం కూడా ఎందుకు తీసుకోలేదు? ఆయన మీద విశ్వసనీయత ప్రజల్లో ఉందా లేదా? ఆయన కనుక అడిగుంటే ఇచ్చేవారా ఎవరన్నా ముందుకొచ్చి ఒక గజం? అంటే ఏదైనా సరే విమర్శించడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇంకోటి ఏంటంటే పిండి కొద్దీ రొట్టె అని. ఒక పెద్ద రాజధాని కట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏమి చిన్న రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్కి అనేక సహజ వనరులు ఉన్న రాష్ట్రం. గుజరాత్కి పోటాపోటీ రాష్ట్రం. గుజరాత్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంది. ఇవాళ 2019లో జగన్మోహన్ రెడ్డి రాబట్టి అభివృద్ధికి బ్రేక్ వేసి కడిగి, అదే కనుక 2019-24 మధ్యలో కూడా మొదటి ప్రభుత్వం 14-19లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి విజన్ దార్శనికత ఉన్న ప్రభుత్వమే కనుక అయితే ఈ పార్టీకి ఇంకొక స్టేజ్లోకి వెళ్ళిపోయేది. అయితే ఇప్పటికైనా సరే ప్రజలు గుర్తించి ఆ తప్పుని సరిచేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, ఈ 5 ఏళ్లలో దెబ్బతింది అని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. పిండి కొద్దీ రొట్టి అని. పెద్ద రాజధాని నిర్మించాలంటే పెద్ద భూములు కావాల్సిందే. ఇవాళ హైదరాబాద్కి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉండబట్టికే కదా ఇంత అభివృద్ధి సాధించింది. 450 ఏళ్ల చరిత్ర ఉన్న రాజధానికి ఇవాళకి ఒక క్రీడా నగరం అని లేదు. ఇవాళ వాళ్ళు రాబోయే
30-40 ఏళ్ళు 50 ఏళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని క్రీడా నగరం కూడా అక్కడ పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా అమరావతిలోనే పెడుతున్నారు డెడికేటెడ్. అంటే అమరావతి అనేది రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక కీలక భాగస్వామి కాబోతా ఉంది, కీలక ప్రధానమైన నగరం కాబోతుంది. అందుకు అంతర్జాతీయంగా అన్ని నగరాలతోనూ కనెక్టివిటీ ఉండాలి, అన్ని దేశాలతోనూ కనెక్టివిటీ ఉండాలి, అన్ని ఖండాలతోనూ కూడా ఉండాలి. అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు లేనిదే కట్టలేరు. ఇవాళ జిఎంఆర్ ఎయిర్పోర్టు దేశంలోనే ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్టుతో పోటాపోటీగా వెళ్ళగలుగుతుందంటే దీనికి అనేక మౌలిక అంగులు ఉన్నాయి. రేపు విస్తరించడానికి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే దాదాపు 6,000 ఎకరాలు సమీకరించి ఇవ్వబట్టి ఇవాళ ఏ పరిస్థితి వచ్చినా కూడా తట్టుకోగలుగుతుంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ విస్తరణకి. ఎక్కడో తడుముకోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు కనుక వాళ్ళు ఆ భూసేకరణ చేయాలంటే ఎకరానికి 50-60 కోట్లు పెట్టాల్సి వచ్చేది. ఆ రోజుల్లో కొన్ని లక్షలతోనే అంత ముందుగా సేకరించి పెట్టుకోబట్టి ఇవాళ అంతర్జాతీయంగా జిఎంఆర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్లాంటి ఎయిర్పోర్ట్నే పెడుతున్నారంటే ఒక క్రీడా సిటీని కూడా కడుతున్నారని. ఎప్పుడు ఒలింపిక్స్లో మనం ఎప్పుడు రాలేకపోయినా అందరు నాయకులు చెప్పేది ఏంటంటే మనం ఎందుకు ఇవ్వలేదు క్రీడలకి ప్రాధాన్యత అంటున్నారే కానీ ఎవడో పిల్లి మెడలో గంట కట్టేది అంత విజన్ ఏది. ఇంకోటి ఏంటంటే రాబోయే 60 ఏళ్లలో కూడా ఏదన్నా ముంపు అంటే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే దాని మూలన ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షాలు ఒక 2 గంటల్లో కూడా పడే పరిస్థితి వచ్చింది. అలాంటి ముంపు కూడా వస్తే కూడా అమరావతి రాజధానిలో చిన్న నీళ్ల గుంట కూడా కనపడకూడదనే ఉద్దేశం మీద అలాంటి సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే కేబుల్స్కి, ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధునాతన నగరాలని ఏ వస్తువులతో నిర్మిస్తున్నారో ఆ వస్తువులన్నింటినీ ఇందులో పెడుతున్నారు ఇవాళ అమరావతిలో. అట్లాంటి నగరం ఒక గ్రోత్ ఇంజిన్గా ఉన్నప్పుడు ఒక పరిమితమైన ప్రదేశంలో ఉంటే గ్రోత్ ఇంజిన్ ఎట్లా అవుతుంది? తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక సంస్థలు వ్యవస్థలు మేము కూడా మేము అమరావతి రాదలుచుకుంటున్నాం మా సంస్థలు అన్నప్పుడు మనం ఎట్లా తిరగొడతాం వాటిని? ఇప్పుడు టాటా ఫండమెంటల్ సైన్సెస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళకి భూమి ఇవ్వాలి. అట్లాంటి సంస్థలు వచ్చినప్పుడే మన అమరావతి ప్రాధాన్యత పెరుగుతుంది, రేపు అంతర్జాతీయ నగరంగా పెరుగుతుంది. కాబట్టి దానికి తోడు రైతుల దగ్గర ఎవరి దగ్గర బలవంతంగా ఈ 33,000 సేకరించలేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్తారంటున్నారు. వీళ్ళు ఎవరినన్నా పురిగొలిపి కోర్టులకు పంపించాలి కానీ రైతులు వాళ్ళంతటా వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చూశారు. ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన గ్రామాల రైతులకి నష్టం జరగలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటం వలన మన ప్రాంతం కూడా బెనిఫిట్ అయింది. గంధం చెట్టు పక్కన ఉన్న తుమ్మ చెట్టుకు కూడా వాసన వస్తుందని సువాసన చెప్తారు పూర్వీకులు. అట్లాంటిది మనమే గంధపు చెట్టు అవుతే మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి ఇంకా ఇతర షాడో ఇంకా అవతలకు కూడా వెళ్తుంది. అందువల్ల ఆ గ్రామాల రైతులు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా సమీకరణకి ఇస్తున్నారు. అదే కనుక ప్రభుత్వం కనుక సేకరించాలంటే మార్కెట్ రేట్ కన్నా 2.5 రెట్లు అధికంగా కట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న అప్పుల పరిస్థితిలో తను సొంతంగా డబ్బులు తీసుకొచ్చి ఇంతమంది రైతులకి ఇవ్వటం ఎంత కష్టం. అదే కనుక వాళ్ళు భూములు ఇస్తే దాన్ని డెవలప్ చేసి, ఎందుకంటే వీళ్ళ దగ్గర మేధస్సు ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆ మేధస్సుతో ఉపయోగించుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత కొంత భాగం ఇవ్వగా మళ్ళీ 5,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుంది అభివృద్ధి చెందిన ప్రాంతంలో. అంటే కోర్ ఏరియాలో 5,000 ఎకరాలు మిగలటం వలన డబ్బుగా చేసుకుంటారని కాదు, ఆ భూమిని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇంకా కొత్త ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకోవచ్చు, కొంత ఏదన్నా పెద్ద పెద్ద సంస్థలకి అమ్మను కూడా వచ్చు. దాంతో మళ్ళీ ప్రభుత్వం ఈ నిర్మాణ మౌలిక రంగాల అభివృద్ధి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ 33,000 ఎకరాలు తీసుకున్న ఇవాళ ప్రభుత్వానికి నెట్గా ఉంది 2,000 ఎకరాలు మాత్రమే. ఇవన్నీ కూడా మౌలిక వస్తువులకి వాళ్ళకి వీళ్ళకి అన్నీ ఇవ్వగా. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న దావోస్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకి వెళ్ళొచ్చిన తర్వాత అనేక సంస్థలు మళ్ళీ అమరావతి చూస్తున్నాయి. మంచి రోజులు అమరావతికి వచ్చినాయి. గతంలో ఈ వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని, కియా లాంటి అంతర్జాతీయ సంస్థలను కూడా గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలని వేధించి వాళ్ళని చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అట్లాంటి పరిస్థితి ఉండదు, హుందాగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కానీ అనేక సంస్థలు ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందువల్ల ఈ 44,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వస్తున్నప్పుడు ప్రభుత్వానికి చేతి నుంచి పెట్టుబడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి అంటున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారు సొంతానికి ఏదో వాడుకుంటాడని. అక్కడ ఒక ప్రాధికార సంస్థ ఉంది, సిఆర్డిఏ సంస్థ ఒక
చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు రైతుల మధ్యలో జరిగే అవగాహన తప్ప చంద్రబాబు నాయుడు గారికో పొంగూరు నారాయణ గారికో సంబంధమే ఉండదు. వ్యక్తిగతంగా వాళ్ళు రైతులు అగ్రిమెంట్ అవుతారు ఆ సంస్థతో, మేము ఇన్ని ఎకరాలు మీకు ఇస్తున్నాము, మళ్ళీ మాకు మీరు ఇన్ని గజాల్లో ఇంత సెంట్లు మాకు ఇస్తారు అని. అది డెవలప్ చేయాల్సిన బాధ్యత అది తీసుకుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నిధులు సిఆర్డీకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు అంతర్జాతీయ బ్యాంకులు కూడా రాజధానిని అభివృద్ధి చేస్తే వీళ్ళు ఈ అప్పుల్ని కట్టగలిగే శక్తి వీళ్ళకు ఉంది. అండ్ ఎందుకు అనేక పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. కాబట్టి విమర్శించే వాళ్ళు కొంచెం ఆలోచించి చేయాలి ఏదైనా. మరి 2 రాజధానులు పెడతానన్న వ్యక్తి ఏ రాజధానిలో కూడా ఒక్క గజం సేకరణ చేయించలేకపోయాడంటే అసలు ఆ వ్యక్తికి ఏమన్నా శ్రద్ధ ఉందా? కేవలం ఇక్కడ బ్రేక్ పెట్టడానికి పనికొచ్చింది. ఇవాళ ఆ బ్రేక్ తీయటానికి 8 నెలలు పట్టింది ఈ ప్రభుత్వానికి. ఎందుకు? కొన్ని రకాలైనటువంటి ఫిక్స్ అయిపోయింది చట్టంలో. ఇప్పుడు అవన్నీ వదిలించి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మోడీ గారిని పిలవటం కూడా రెండోసారి, ఎందుకంటే పునఃప్రారంభానికి కూడా మోడీ గారి ద్వారా ఫిక్స్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ మార్చడానికి అవకాశం లేని విధమైన ఫిక్సేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఇక అందువల్ల పారిశ్రామికవేత్తలకు కూడా ఒక భరోసా ఏర్పడుతుంది. మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి పీకేసి వైజాగ్ వెళ్ళిపోతాడనో, కర్నూలు తిరుపతిలో వెళ్ళిపోతాడో, లేకపోతే ఇడుపులపాయో రాజధాని మారుస్తారో అనే ఇది లేకుండా, అనుమానం లేకుండా చేస్తున్నారు. అందువల్ల ఆయన్ని తీసుకొచ్చి ప్రజలకు కూడా ఒక భరోసా ఇస్తున్నారు. తర్వాత యువతకు కూడా భరోసా ఇస్తున్నారు. మీకు ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు, మనకు బెంగళూరు, హైదరాబాదులో, చెన్నైలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి మౌలిక వస్తువులు వస్తున్నాయో మన అమరావతిలో కూడా చేసుకుంటున్నాము, ఒక భరోసా ఇవ్వటానికి అనమాట. తర్వాత అక్కడ ఉండే రైతులు ఇప్పుడు ఎవరైతే 44,000 ఎకరాలు ఇస్తున్నారో వాళ్ళకు కూడా భరోసా రావాలి. అంటే ఏమాత్రం ఇలాంటి వాళ్ళు కొన్ని అనుమానాలు పెట్టడం వలన ఇప్పుడు ఒక ఏదో సాధించడం కష్టం కానీ పడగొట్టడం ఈజీ. ఇప్పుడు ప్రజావేదిక కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవస్థపడ్డాడు, నిధులు లేని ఆ రోజుల్లో. 2 రోజులు కాదు, ఒక్క రోజు లోపల సాయంత్రానికి ఫినిష్ చేశారు. అట్లాగే ఇది కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక సరైన అవగాహన లేకపోవటం కొంత ఏమో ఈ రాజకీయ కుయుక్తులు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇందులో వ్యక్తిగతంగా జరిగే లాభం ఏమీ లేదు. ఏది జరిగినా అది రాష్ట్రానికి జరుగుతుంది, అక్కడ ఉన్న రైతులకు జరుగుతుంది. అమరావతి ఒక సుందర నగరంగా, సుందర రాజధానిగా, ఆదర్శ రాజధానిగా ప్రపంచంలో గుర్తింపు అయితే పొందుతున్నది మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ పరిస్థితి. రైట్ సార్, మొదటి నుంచి కూడా వైసీపీ చేస్తున్న వాదన ఏంటంటే అమరావతి రాజధానికి పనికిరాదు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే చెప్పింది. అండ్ దానికి సంబంధించి మిగతా ప్రాంతాలు అన్ని నిధులు అక్కడ పెట్టడం వల్ల మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే ప్రపంచ బ్యాంకుకు కూడా మీరు ఇక్కడ అమరావతికి నిధులు ఇవ్వద్దు. ఇది మొదటి నుంచి వైసీపీ ఇప్పటికీ చేస్తున్నటువంటి పనులు. ఈవెన్ నిన్న కూడా ప్రపంచ బ్యాంకే స్వయంగా వెల్లడించింది ఇట్లా మెయిల్స్ వచ్చాయి అని చెప్పి కూడా. సో ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి అక్కడ వ్యక్తిగతంగా ఏమీ లేదు అని చెప్పి, ఆయన ఇంట్రెస్ట్ ఏం లేదు అని చెప్పి సార్ అన్నారు. కానీ ఎందుకు చంద్రబాబు గారు అసలు అమరావతిని రాజధానిగా ఎన్నుకోవటం ఎందుకు? అక్కడ ఎందుకు ఆయనకు అంత ఇంట్రెస్ట్ అమరావతిని రాజధానిగా చేయాలని అన్న? అది నడిబొడ్డును, నది ఒడ్డును. ఆంధ్రప్రదేశ్ అనేది అదేంటి, నడిబొడ్డున, నది ఒడ్డున. ఇక్కడ నీకేంటి, అటుపక్క నీకు 6 జిల్లాలు ఉంటాయి, ఇటుపక్క 6 జిల్లాలు ఉంటాయి. అటు 12 నియోజకవర్గాలు ఉంటాయి, ఇటు 12 నియోజకవర్గాలు ఉంటాయి. పార్లమెంట్ కరెక్ట్గా ది సెంట్రల్ ప్లేస్ ఏది, అమరావతి. కానీ మీరు చెప్పిన దానికి వైసీపీ ఏమంటుంది, ఆల్రెడీ డెవలప్ అయింది కదా విశాఖపట్నం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా మనీ పెట్టాల్సి వస్తుంది కదా, దానివల్ల ప్రభుత్వం. కర్నూలాడు విశాఖపట్నంకి ఎలా వెళ్తాడు? కుప్పం వాడు విశాఖపట్నంకి ఎలా వెళ్తాడు? రాయలసీమ ప్రజలు అమరావతి రావడం తేలిక, విశాఖ రావడం తేలిక? ఇప్పుడు రాజధాని ఎప్పుడైనా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండాలా, అందరికీ అందుబాటులో ఉండాలా. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందంటే అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి రాగలిగారంటే ఇది రాయలసీమకు దగ్గర, తెలంగాణకు దగ్గర, తెలంగాణలోనే ఉంది. ఇటు కోస్తా నుంచి కూడా విజయవాడ నుంచి అందరూ ఈజీగా రాగలిగిన ప్లేస్. అంటే ఒక చోట రాజధాని ఏర్పడాలంటే ఇది వాటిది కాదు కదా. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడే అక్కడ రాజధాని రావాలి. 1950-53 మధ్య అక్కడ విజయవాడలో రాజధాని ఏర్పడాలి. కానీ ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలు కర్నూలులో పెట్టారు రాజధాని. తీసుకెళ్ళి అప్పుడు ఆ రాయలసీమ వాళ్ళంతా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖకి ఇచ్చాం, ఇట్లా ఏం చేశారు, కర్నూలులో పెట్టారు. కానీ అప్పుడే నీకు వ్యతిరేక ఓటు జరిగింది.
అప్పుడు తీసుకున్నటువంటి ఓటింగ్లో కూడా విజయవాడకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఇందాక మీరేమన్నారు, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు కూడా ఇక్కడ వ్యతిరేకం అన్నారు. అసలు శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ పెట్టాలి అనేది తేల్చలేదు. అక్కడ ఉన్నటువంటి ఉన్న ఆ నగరాలన్నిటిల్లో కూడా సాధ్యాసాధ్యాల పైన చర్చించారు. ఏంటి అక్కడ నీకు విజయవాడలో పెడితే లోపాలేంటి, అడ్వాంటేజెస్ ఏంటి, లాభాలేంటి, లేకపోతే ఇంకోటి ఏంటి అక్కడ దొనకొండ అక్కడ పెడితే లాభాలేంటి, నష్టాలేంటి, ఇట్లా చర్చించారు. నిర్ణయం ప్రభుత్వానికే వదిలేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఏది తేల్చలేదు. అన్నిటి సాధ్యాసాధ్యాలు ఆ మార్కులు ఇచ్చుకుంటూ వెళ్తే నీకు విజయవాడకే ఎక్కువ పడ్డాయి. వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు, దాంట్లో కూడా విజయవాడకే ఎక్కువ మంది ఓటేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ, గుంటూరు వీటి మధ్యలో అమరావతి దగ్గర దీన్ని ఏర్పాటు చేయటం అనేది లొకేషన్ జాగ్రఫికల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు వీళ్ళేంటి అప్పుడే తప్పుడు మెయిల్స్ పంపారు. ఏమని, వరల్డ్ బ్యాంక్కి 2017లోనే కుట్ర చేశారు, ఇక్కడ రాకుండా చేయాలని చెప్పి ఇక్కడ నిధులు ఇవ్వద్దని. అప్పుడేంటి 3,500 కోట్లు ఇవ్వబోయింది సిఆర్డిఏకి, వాటిని అడ్డుకున్నారు. 1356 రైతుల సమాఖ్య అని ఒక పెద్ద ఒక బోగస్ సంస్థ ఒకటి పెట్టి దాని ద్వారా మెయిల్స్ పంపారు. ఇక్కడ ఏంటి మునిగిపోతుంది ఈ ప్రాంతం, ఇక్కడ వరదలు వస్తాయి. ఇప్పుడు బుడమేరు మునిగింది విజయవాడ అంటే అమరావతి ముంపు ప్రాంతం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ముంపు ప్రాంతం అంటారా అమరావతి? ఇప్పుడు అది ముంపు ప్రాంతం అయితే మొన్న వరదలకు మునిగేది కదా. బెజవాడ మునిగింది కానీ అమరావతి మునగలేదు కదా. అక్కడ కరకట్టు ఉంటుంది. అక్కడ మొత్తం ఆ 29 గ్రామాల ప్రజలు అక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు. భూకంపాలు వస్తాయని పుట్టించారు. ఇంకా అక్కడేంటి, అక్కడ పునాదులు గట్టిగా ఉండవన్నారు. మద్రాస్ ఐఐటి రిపోర్ట్ ఇచ్చింది, హైదరాబాదులో ఉన్న గట్టిదనం కన్నా ఇక్కడికి ఎక్కువ గట్టిగా ఉంటాయి బేస్మెంట్ అని చెప్పింది. అంటే ఎలా వీళ్ళు దాన్ని వక్రీకరించి అమరావతిని చంపాలన్న కుట్రతో దుష్ప్రచారం చేశారు. అది ఎడారి అన్నారు, అది శ్మశానం అన్నారు. మళ్ళా వాళ్ళే అది 3 పంటలు పండుద్ది అంటారు. 3 పంటలు పండేదాన్ని ఎడారి అని ఎలా అంటారు? అంటే ఇప్పుడు ఉన్న భవనాలకు తోడు మళ్ళీ ఎక్స్ట్రా ఆ భవనాలని మళ్ళీ కడుతున్నారు రిపీటెడ్గా. అది కూడా మైనీ వేస్టే కదా అంటున్నారు. మరి భవనాలను మళ్ళీ ఎందుకు కడుతున్నట్టు, ఉన్న భవనాలనే మళ్ళీ కడుతున్నారు అని కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా భవనాలు పాడుపెట్టలేదనా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు, కట్టిన భవనాలను ఏం చేశాడు, పాడుపెట్టాడు. ఇప్పుడు వాటిని మళ్ళీ మరమ్మతులు చేశారు. అతను ఏం చేశాడు, మొత్తం అడవి మలిపించారు, జంగిల్ క్లియరెన్స్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఇక్కడ ఎవరు పాడు చేశారు, ఎవరు బాగు చేస్తున్నారు, ఇది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు అది అమరావతి 1.0, ఇప్పుడు ఇది అమరావతి 2.0 ప్రారంభమైంది. రేపు ప్రధాని మోడీ వస్తున్నారు 2వ తారీఖు. ఆయన 1,00,000 కోట్ల వర్కులకు శంకుస్థాపన చేస్తున్నారు. దగ్గర దగ్గర 66,000 కోట్ల పనులు ఇవాళ టెండర్లు పిలుస్తున్నారు. 44,000 కోట్ల వర్కులకి టెండర్ ఫైనలైజ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏది ఏడాదిలోపు ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేయాలి. ఐఏఎస్ క్వార్టర్సు, మినిస్టర్స్ క్వార్టర్సు, లేకపోతే పేదల వసతి గృహాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పాడుపెట్టాడో అవన్నీ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికి ఎంత అయింది, 11 నెలలు. ఇంకా 1 మంత్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అట్లాగే ఒక 370 కిలోమీటర్లు నీకు రోడ్స్ వేస్తున్నారు, ట్రంక్ రోడ్స్. దానికేంటి ఒక టాస్క్ పెట్టుకున్నారు, 1.5 కంప్లీట్ చేయాలి ఆ ట్రంక్ రోడ్లని. 2.5 ఏళ్లలో ఈ రిటర్నబుల్ ప్లాట్స్, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో రోడ్లు వేయాలని, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్స్ కంప్లీట్ చేయాలని, అసలు 3 ఏళ్లలో అమరావతి తొలి దశ కంప్లీట్ చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దగ్గర దగ్గర 500 హెవీ మిషనరీ, 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టాడు, ఉపాధి పోగొట్టాడు. అరే నీకు రోడ్లు దవ్వేశాడు, స్టీల్ ఎత్తుకుపోయారు, అరే నీకు డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయారు. అంటే వాళ్ళ నిర్మాతలు, వీళ్ళ నిర్మాతలు, ఎవరు విధ్వంసం చేశారు, ఎవరు నిర్మిస్తున్నారు. ఇప్పుడేంటి, మరో 44,000 ఎకరాలు సమీకరణ పెట్టుకున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది ఒక కేస్ స్టడీ. స్వామి అంకలేశ్వర్ అయ్యర్ అని ఒక గొప్ప ఎకానమిస్ట్, అసలు ఇది ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక చరిత్ర అన్నాడు. ఒక చుక్క రక్తం చెందకుండా నీకు 34,000 ఎకరాలు ఎలా ఇచ్చారు, అసలు ఎలా ప్రభుత్వం తీసుకుంది అన్నారు. నందిగ్రామ్ వెస్ట్ బెంగాల్లో భూసేకరణప్పుడు ఫైరింగ్,
14 మంది చచ్చిపోయారు, 100 మంది మిస్సింగ్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి సోంపేటలో కాకరాపల్లిలో భూములు తీసుకుంటుంటే చంపేశారు, ఫైరింగ్. అంటే భూములు ఇవ్వం అంటే బలవంతంగా ప్రభుత్వం భూములు లాక్కున్నారు. కాకరాపల్లిలో 8 మంది, సోంపేటలో 4. అంటే ఇప్పుడు వరకు 33,000 ఎకరాలను తీసుకోవడం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా 44,000 ఎకరాలు అంటున్నారు. అంటే ఆ భూములు కొంతవరకు అయితే రైతులు ఇవ్వగలరు. ఇప్పుడు 44,000 ఎకరాలు అంటే ఇంకా దానికి చాలా 10 రెట్లు ఎక్కువ. దానివల్ల రైతులు కూడా అంటే ఆల్రెడీ ఇచ్చిన దాంట్లోనే మీరు ఎలాంటి భవనాలు కట్టలేదు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతున్నారు, దానికోసం మేము కోర్టుకు వెళ్తాము, ముందు కంప్లీట్ అది చేయాలి కదా అంటున్నారు. మరి ఈసారి రైతులు అంత ఇంట్రెస్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా గతంలో? తీసుకోవటంలా రైతులు ఇస్తున్నారు. ఇది భూ సేకరణ కాదు, భూ సమీకరణ. ఇక్కడ జరుగుతోంది ఏంటి, రైతులే ముందుకొచ్చి ఇస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇవ్వబోయే 44 ఎకరాలు కూడా అదే ఇంట్రెస్ట్తో ఇస్తారంటారా? మొత్తం అంతా ఎగబడిస్తున్నారన్నమాట. ఏది హరిశ్చంద్రపురం, పెదపరిమి వాళ్ళు పోయినసారే ఫైట్ చేశారు. 34,000 ఎకరాలు మీ 29 గ్రామాల ప్రజలు ఇస్తే మేము ఇస్తామని చెప్పి 2 గ్రామాల వాళ్ళు అప్పట్లో ఎప్పుడు 2017లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఫైట్. ముందు ఇది అభివృద్ధి చేయనివ్వండి, తర్వాత మీ దగ్గరకు వస్తామన్నారు. ఇప్పుడు ఆ 2 తీసుకుంటున్నారు. ఏది పెదపరిమి, హరిశ్చంద్రపురం. అట్లాగే నీకు ఆ కాజా, కర్లంపూడి, మోతడక, ఆ తాడికొండ, నిడుమొక్కల వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తే వీళ్ళకేంటి కడుపు మంట, మనకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు మా భూములు అభివృద్ధి చేయండి, మీరు అభివృద్ధి చేయటం వల్ల మా భూముల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఏంటి, వాళ్ళ పిల్లలకు ఉపాధి రావాలి, యువతకు ఉపాధి ఏర్పడుతుంది. నీకు మొదట చేపట్టిన 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో, అదే ఫస్ట్ ఫేజ్ 1.0లో నీకు 8,000 ఎకరాలు మిగులుద్ది అనుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నింగ్ ప్లాట్లు ఇవ్వగా, 143 సంస్థలకి వాటికి భూములు ఇవ్వగా, పరిశ్రమలు, హాస్పిటల్స్, స్కూల్స్ అందరికీ భూములు ఇవ్వగా ఒక 8,000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుద్ది అనుకున్నారు. ఆ 8,000 ఎకరాలు అమ్మి, ఏది ఇక్కడ అమ్ముతున్నారు కదా, ఇప్పుడు మొన్న ఈ తెలంగాణలో కూడా అమ్ముతున్నారు కదా, భూములు అమ్మి కంచె గచ్చిబౌలి భూములు, అదొక వివాదం. ఆ భూములు అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయంతో ఇంకా అక్కడ కట్టుబడి చేద్దాం, రోడ్లు వేద్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు 4.0 ప్రారంభం కాగానే అనేక పరిశ్రమలు వస్తున్నాయి, అనేక వైద్య సంస్థలు వస్తున్నాయి, పాఠశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, వర్సిటీలు వస్తున్నాయి. నీకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుంది. వీళ్ళందరికీ భూములు మరి అక్కడ ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 2,000 ఎకరాలే ఇవాళ ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చింది. అందుకోసం మళ్ళీ సమీకరణ పెట్టుకుంది. అది కూడా రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే. ఏంటి, ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి కట్టాలని ఇందాక మన దుర్గా కుమార్ గారు చెప్పారు. శంషాబాద్ అంతా 5,000 ఎకరాల్లో కట్టారు. దాన్ని మించిన విమానాశ్రయం మరి విజయవాడ గన్నవరంది చేయలేం. గన్నవరం విమానాశ్రయాన్ని ఇప్పటికి చాలా ఎక్స్టెన్షన్ చేసినా అది నడవట్లేదు. ఏంటి, అక్కడ ఉన్న భూములు అంత ఖరీదైన భూములు, అక్కడ ప్రజలు, అక్కడ రైతులు కూడా ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితి. దాన్ని విస్తరణ కన్నా కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలి 5,000 ఎకరాల్లో. కాబట్టి వాళ్ళ భూ సమీకరణ 5,000 ఎకరాల్లో నీకు విమానాశ్రయం రావాలంటే నువ్వు 30,000 ఎకరాలు సమీకరించాలి. నారాయణ గారు అదే చెప్తున్నారు, రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు, దయచేసి రెచ్చిపోవద్దు, మీరు అపోహలు చెందొద్దు, మీరు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకుంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అక్కడ స్పోర్ట్స్ పిటీకి నీకు భూములు చూస్తే ఎంత ఉన్నాయి, 100 ఎకరాలే ఉంది. 100 ఎకరాల్లో నువ్వు స్టేడియం కడతావా? దానికోసం ఇవాళ అక్కడ లంక భూములు పరిశీలించారు. అక్కడ రైతులు కూడా ఇవ్వడానికి ముందుకు రావటం వల్ల ఇప్పుడు కృష్ణా జిల్లా లంక భూముల్లో నీకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇవాళ ఏర్పాటుకి అక్కడ జరిగే ఇప్పుడు ఇవాళ అభివృద్ధిని స్వాగతిస్తున్నారు రైతులు, హర్షిస్తున్నారు రైతు కూలీలు, అందరూ మమేకమై వాళ్ళంతా అభివృద్ధి చేస్తుంటే, అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతుంటే వీళ్ళకెందుకు కడుపుమంట? ఇప్పుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు వాళ్ళ ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన లవలభ. ఇన్నాళ్ళు ఎక్కడ పోయాడు వడ్డే శోభనాద్రీశ్వరరావు? జగన్మోహన్ రెడ్డి అంత ధ్వంసం చేసినప్పుడు ఎందుకు నోరు తెరవలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బులు వెలుగుతున్నాయా?
ఇప్పుడు ఇవాళ వాయిస్ ఆఫ్ జగన్గా మారాడా వడ్డే సోమనాథేశ్వరరావు? మనకు అర్థం కాని పరిస్థితి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, 50 ఏళ్ల రాజకీయ అనుభవం, సోషలిస్టు, లోక్దళ్ళు, చరణ్ సింగ్ అనుచరుడు. అట్లాంటి వ్యక్తి తెలుగుదేశంలో పనిచేశారు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు, మాజీ మంత్రిగా చేశాడు. అతను చంద్రబాబు బాబు రాష్ట్రాన్ని ఏం చేస్తావు అంటున్నాడు. అంటే నాశనం చేసేవాడేమో మీకు బాగా నచ్చాడు, ఇప్పుడు బాబు రాష్ట్రాన్ని ఏం చేస్తావు? 6 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇంకా కొత్తగా 8 ఎయిర్పోర్ట్లు ఎందుకు అంటాడు. ఇది ఎక్కడి వితండవాదమో మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొక విప్లవంగా మనం చూసాం. తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని, ఆ రోజు చంద్రబాబుని అడ్డం పెట్టుకుని తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిపోయింది. 5,000 ఎకరాల్లో నీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం ఏంటి? 160 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ అసెట్. ఇవాళ 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు చంద్రబాబు వేయడం వల్ల ఇవాళ ధరలు ఎంత పెరిగిపోయాయి. ఇప్పుడు వడ్డే ఏమంటాడు? ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అంటున్నాడు, మెట్రో ఎందుకు బాబు అంటాడు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు బాబు అంటాడు. ఆ రోజు మరి తెలంగాణలో ఆయన వేసిన ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ కనక వర్షం కురిపిస్తుంది. అది ప్రజలకు ఉపయోగపడవంట. ఎత్తైన భవనాలు, ఔటర్ రింగ్ రోడ్లు ప్రజలకు ఉపయోగం అంటున్నాడు. ఈయన వాహనం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎక్కేది ఏది? ఎక్కడ దిగుతున్నాడు? ఔటర్ రింగ్ రోడ్డు మీద కాదా? ఔటర్ రింగ్ రోడ్డు మీదగా కాకుండా వడ్డే సోమనాథేశ్వరరావు హైదరాబాద్ వస్తాడా విజయవాడ నుంచి? అంటే మీరు ముదిమిలో పడ్డారు, వయసు ఉడిగింది. అరే బహుశా ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా అది ఇక సంధి ప్రేలాపనలుగా చూడాల్సి వస్తుంది. అది మనం అనకూడదు. ఆయన అంతటి గొప్ప నాయకుడిని. ఇవాళ ఇష్యూ ఏంటి? అభివృద్ధిలో అందరూ సహకరిస్తున్నారు, కేంద్రం సహకరిస్తోంది. ప్రధాని మోడీ 2 సార్లు 10 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చి ఒకచోట 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు రేపు ఇక్కడ 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నాడు. ఇంత గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే హర్షించాలా, స్వాగతించాలా, కనీసం మెచ్చుకోవాలి. అది లేకపోగా ఈ కాళ్ళ కింద కట్టెలు పెట్టే పని ఏంటి? ఆయన బుల్లెట్ స్పీడ్తో పరిగెత్తుతున్నాడు చంద్రబాబు. ఆయన కాళ్ళ కింద కట్టెలు పెడదామనా? ఆయన పడ్డు, మీరు పడిపోతారు. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి, జరుగుతోంది ఏంటి? ఇప్పుడు రేపొద్దున ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడతాడా? అతను గతంలో అమరావతిపై విషం కక్కాడు, పుస్తకాలు రాశాడు. జగన్ స్విచ్ నొక్కాడా? నిన్న వడ్డే బల్బ్ వెలిగితే రేపు ఐవీఆర్ బల్బ్ వెలుగుద్దా? ఎల్లుండి ఈఏఎస్ శర్మ బల్బ్ వెలుగుద్దా? అంటే ఎలా ఒక యజ్ఞంలాగా అభివృద్ధి చేస్తుంటే రాక్షసుల్లాగా రక్తం, ఎముకలు, గతంలో ఏదో పురాణాల్లో చదివాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైట్ సార్. గతంలో చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి వైసీపీ దాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళగలిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మనం చూసాము, నేను విశాఖలో రాజధాని నిర్మిస్తాను అని చెప్పి అక్కడ భవనాలను పాడుపెట్టడం కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డుకి పిచ్చి మొక్కలు మొలిపించడం కావచ్చు, R5 జోన్ అని ప్రత్యేకంగా తీసి అర్హులు కానటువంటి వాళ్ళకి అక్కడ భూమిని కేటాయించి, అంటే ఎట్లు కూడా తాను ఉన్నా లేకపోయినా రాజధాని మాత్రం అక్కడ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో. సో ఆయన ఉన్నన్ని రోజులు అమరావతి రైతులను ఎంత ఇబ్బందులు పెట్టాడో పెయిడ్ ఆర్టిస్టులు అనేది కూడా మనం చూసాం. సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు డబ్బులు కూడా మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇన్ని ఇబ్బందులు అమరావతి కట్టడం కోసం రైతులు ఇస్తే ఇబ్బందులు పెట్టింది కాకుండా ఇప్పుడు వచ్చి రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళకి మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు, సో కోర్టుకు వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నట్టు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు వైసీపీ తన కొన్ని పత్రికల్లో ప్రకటించడం అయితే జరుగుతోంది. సో ఎలా చూడొచ్చు అంటారు? మనకి చరిత్రలో ఉంది కదమ్మా, అప్పుడు నరకాసురుడు ఆయన ఏమన్నా ప్రజలకి మేలు చేసిన మనిషి, చేసి తనకు పుట్టాడు అతను. అలాగే ఈ జగనాసురుడు కూడా తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. తన సొంత కుటుంబీకులు అమ్మ చెల్లి కూడా అతను ఏంటనేది అవగాహన చేసుకున్నారు. వాళ్ళకే అపరిచితుడుగా ఉన్న వ్యక్తి, వాళ్ళకే మేలు చేయని వ్యక్తి, తల్లిని కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళకి రావాల్సిన న్యాయబద్ధమైన సహజ న్యాయం ప్రకారం రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా చేసే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అభిమానం చూపిస్తాడు,
ప్రేమ చూపిస్తాడు, వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తాడు అని ఎట్లా అనుకుంటారు? ఆయన అంత అభిమానం కాంక్షించేవాడే అయితే అలాంటి నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకుంటాడా? ఉండవల్లి ఆయనకి చాలా అభిమాని, వాళ్ళ కుటుంబీకులకి. ఇతను చేసిన ఈ నాసిరకం మద్యం కూడా అతను కొంప ముంచిందని చెప్తున్నాడు. ఇవాళకి కూడా అతను చెబుతున్నాడు జగన్ ఇక బాగుపడే చరిత్ర లేదని కూడా చెబుతున్నాడు. అతను ఇప్పటికి కూడా మారలేదని కూడా చెబుతున్నాడు. వాళ్ళ సొంత మంత్రులు కూడా చెబుతున్నారు మా విధానాలే మమ్మల్ని ముంచినాయి అని. ఆ విధానాలు ఏంటి? ప్రజలకు మేలు చేయడానికి విధానాలు కాదు, తను సొంతానికి లాభం చేయటమే తన మెయిన్ ఉద్దేశం. సొంత కుటుంబీకులకు కూడా అట్లాగే. ఇప్పుడు అమరావతిని రైతులు మీరు ఇస్తే చెప్పారు, దాన్ని ఒక అడవిలాగా చేశాడు. సీడ్ యాక్సిస్ కంకర్ కూడా ఎత్తుకెళ్ళిపోమని ప్రోత్సహించాడు. అసలు ప్రభుత్వ సొమ్ముని ఎవరు కూడా సామాన్య ప్రజలు ముట్టుకోరు. ఎందుకో తెలుసా? లైవ్ వైర్ని ఎవడన్నా ముట్టుకుంటాడా? ప్రభుత్వ సొమ్ము అంటే అంత భయం ఉంది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ భయం పెట్టారు. గవర్నమెంట్ సొమ్ము జోలికి ఎవడో వెళ్ళాడు. కంకర ఇట్లాంటివన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూసేవాళ్ళం. గుట్టలు తోలి ఉంటే సంవత్సరాల తరబడి ఆ రోడ్ల మీద కంకర పరవకపోయినా సరే కంకర ఎవడో ముట్టుకునేవాడు కాదు. అవసరం ఉన్నా సరే అది ముట్టుకుంటే పెద్ద కేసు అయిపోద్ది. ఇక దాని నుంచి బయటపడటం కష్టం. తీసుకునే కంకర ఏదో 10 రూపాయలదో 20 రూపాయలదో కావచ్చు, కానీ ఆడి కొట్టే షాక్ ఉంది చూసారా, ఓ 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి, పెద్ద శిక్షలు పడతాయి. అలాంటి భయాన్ని కూడా వీళ్ళు పోగొట్టి ఏం లేదు మీరు తీసుకెళ్ళిపోమని బయట టిప్పర్లని, పొక్కలేని వాళ్ళని, కాంట్రాక్టర్లని ప్రోత్సహించి తీసుకెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్కి సంబంధించిన చిహ్నాలు అక్కడ మిగలకూడదు. గతంలో ఇక్కడ ఇలాంటి ప్రయత్నం జరిగింది అనేది మిగలకూడదు. ఫౌండేషన్ వేసిన ఐకానిక్ టవర్స్కి వేసిన ఫౌండేషన్ పీకిచ్చేసాడు పొక్కలైన్లతో. అసలు పీకించడానికి చాలా ఖర్చు అవుద్ది. అసలు అది అక్కడ ఉంటే ఎవరికి అడ్డం లేదు, ఉండేది పని. దానికి ఎదురు పెట్టుబడి పెట్టాడు. ఎందుకు? ఆ గుర్తురా తెలియకూడదు ఎవరికి, ప్రజలకి. అటువంటి వ్యక్తి ఎక్కడన్నా ఒక ప్రగతిని కాంక్షిస్తాడు, ప్రజల శ్రేయస్సునని. ఇప్పుడు మీరు అడిగారు, ఆయన వైజాగ్లో కూడా మరి పెడతానన్నాడు, అక్కడేమి అతను అట్లాంటి ప్రయత్నం చేయలేదని. అసలు అతను ప్రయత్నం చేయటానికి కాదు కదా, దీన్ని బ్రేక్ చేసేయాలి. ఆయన చెప్పారు మన డివిఎస్ గారు, గతంలో మునులు తపస్సు చేసుకుంటే దాంట్లోకి తీసుకొచ్చి తర్వాత మధ్య మాంసాదులు వేసి దాన్ని పాడు చేసేవాళ్ళు రాక్షసులని. అప్పుడే కదా రాముడు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని కాపాడింది. రాక్షసులు ఉన్నది ఎందుకు? ఇలాంటి మంచి పనులు ఆ రోజు నుంచి కూడా ఉంది చరిత్రలో. ఏమన్నా మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఆ రోజు రాక్షసులు అన్నారు, ఇవాళ మనుషుల రూపంలో ఉన్నారు వీళ్ళు. రాక్షస ప్రవృత్తి కలిగినాడు మంచి కార్యక్రమాలు చూడలేరు వాళ్ళు. ఖచ్చితంగా వస్తారు, వాటిని పాడు చేస్తారు. అట్లాగే ఇప్పుడు ప్రజల్లో నుంచే వచ్చి వాళ్ళంతా వాళ్ళే కాపాడుకున్నారు. ప్రజలు మొన్న ఆ ప్రభుత్వాన్ని పడదోసారంటే వాళ్ళు దేవుళ్ళుగా వాళ్ళే వచ్చారు. ఈ రోజుల్లో మళ్ళీ రాముడు పుట్టమంటే పుట్టడు. ప్రజలే ఓటర్లే దేవతలుగా మారి బటన్ నొక్కి ఈ జగనాసురుడు ఇతను రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తిని పక్కకు దోసి వద్దనుకున్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి, అయ్యా తప్పు జరిగింది మా మూలాన, 2019లో మేము ఈ జగనాసురుడు ఇచ్చిన తప్పుడు మాటలు విని దెబ్బతిన్నాము, మళ్ళీ నువ్వు రా నాయన, నువ్వు రామరాజ్యం స్థాపించు అని పెట్టేనే కదా ఆయన వచ్చి అన్నీ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ 14,000 మంది పని మొదలైపోయింది అక్కడ ఉపాధి. అంతమందికి ఉపాధి ఇచ్చారంటే అది ఒక పుణ్యభూమి. అంతకుముందు 40,000 మంది పని చేస్తున్న వాళ్ళని అబ్రప్ట్గా బ్రేక్ వేసి పంపించేశాడు. వాళ్ళు ఎవరన్నా కానీ పని జరుగుతుంది, అది దైవ కార్యంలాగా జరుగుతుంది, దాన్ని ఆపేశాడు. ఇవాళ 14,000 మంది ఇవాళ యాజ్ ఆన్ టుడే పనిచేస్తున్నారు. అది క్రమేపీ ఒక్కొక్క వర్క్ టెండర్లు ఫైనలైజ్ అవుతున్న కొద్దీ, వర్క్ మొదలెడుతున్న కొద్దీ పెరుగుతుంది. మళ్ళీ 40,000కి వెళ్తుంది, 60,000 మందికి కూడా వెళ్తుంది. ఎందుకంటే అంత పెద్ద రాజధాని నిర్మించడానికి ఎంతో మానవ శక్తి కావాలి. ఆ రోజున రాముడికి వానర సైన్యం ఎలా పనిచేసిందో అలాగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. తర్వాత ఇప్పుడు రైతులు ఇచ్చింది ఎందుకు? పిల్లలకు ఉపాధితో పాటు వాళ్ళకు కూడా ఏదన్నా వ్యాపారమో వ్యవహారమో చేసుకోవటానికి ఎప్పుడైతే డబ్బు చలామణి అవుతుందో అది అందరికీ అదే సంపద సృష్టించడం అంటే. అప్పుడు గతంలో అమరావతి కళకళలాడిపోయింది. మేము వెళ్ళి చూసాం, అసలు కళ్ళు సాలలేదు. నేను కూడా వెలగపూడిలో కూడా వెళ్ళి నేను నిరాహార దీక్ష కూర్చున్నాం. మేము రైతులు కాబట్టి మాకు ఆ బాధ తెలుసు. రైతులు భూములు తీసుకుని అందులో సగం బిల్డింగులు కట్టేసి వాళ్ళని పండించుకోనివ్వడు, కవులు ఇవ్వడు, ముందుకెళ్ళనివ్వడు. అప్పుడు అనంతపురం నుంచి మామూలు సాధారణ రైతులు కూడా వచ్చి ఎంత బాధపడ్డారు. అయ్యయ్యో ఇంత మంచి కట్టడాలని ఇలా చేస్తున్నాడు ఇతను మనిషి అని. అట్లా అతను ఏ రోజన్నా కానీ వెలగపూడిలో 5 సంవత్సరాల పాటు రైతులు భూములు ఇచ్చి నిరాహార దీక్ష చేస్తే వెళ్ళి పలకరించాడు అతను. మొన్న అతను రాప్తాడు వెళ్ళాడు. ఎందుకు?
ఏదన్నా రాజకీయ లబ్ధి వస్తుందని రాబందుల రెక్కల సప్పుడులాగా అక్కడ ఈ ఫ్యాక్షనిజాన్ని పురుగొల్పితే మళ్ళీ ఏమన్నా రాజకీయంగా తనకి ఏమన్నా లబ్ధి జరుగుతుందా అని. మరి 5 సంవత్సరాలు నీ ఇంటి పక్కన మహిళలు వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వాళ్ళ చీరలు చించారు, కాలువల్లో పడేసి కొట్టారు. జడ్జీలన్నా చూశారు కానీ ఇలాంటి పాప పనులు చేస్తున్నాడని బాధపడ్డారు. వాళ్ళు మన రాష్ట్రం జడ్జీలు కూడా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషులే కదా. వాళ్ళు ఆ మీడియాలోనూ ఆ పేపర్లు ఇవన్నీ వస్తున్నాయి చూసి ఎంత బాధపడ్డారు. ఆ జడ్జీలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే అదే మహిళలు పూలు పరిచి దండం పెట్టి రోడ్డు పక్కన నుంచుంటే ఎంత భావోద్వేగమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి వదిలి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు దేవుళ్ళు అంటే అట్లా ఆ రోజున వాళ్ళు ఆదుకున్నారు రైతుల్ని, రైతు మహిళలను ఆదుకున్నారు ప్రభుత్వం తప్పు చేస్తుంది అని. అందుకొని అట్లా మరి జగన్మోహన్ రెడ్డికి మొన్న ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అదే కనుక అతను కూడా మానవత్వంతో వ్యవహరించి ఉంటే 151 ఏంటి, అతను అన్నట్టు 175 కూడా ఇచ్చేవాళ్ళు. నువ్వు మంచి పనులు చేస్తే ఎందుకెవరు ఏ మంచి పని చేసే వ్యక్తికి ఆయన ఇస్తారు. మంచి పని చేసి పదవి కోల్పోయిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారానికి దూరం అయ్యాడు. ప్రజలు వదిలిపెట్టారా? వెళ్ళి పిలుచుకొచ్చారు, రా నాయన నువ్వే రావాలి, ఈ సీట్ మీద నువ్వు కూర్చోవాలి, మా అందరికీ మా ఉపాధి కల్పించాలి, మా అందరూ కళలు నెరవేర్చాలి. ఒక పెద్ద బిడ్డగా ఇవాళ వచ్చి మళ్ళీ అమరావతిని భుజాన వేసుకుని మోస్తున్నాడు. ప్రజలందరూ ఆయన తరపు నుండి మేము నానా నీకు 33 కాదు, ఇంకా 44 కాదు, 50,000 అయినా ఇస్తాం, నువ్వు మంచి పని చెయ్యి, నీ వెనకాల మేము ఉండాం అంటున్నారు. అదే భూ సేకరణే చేయాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వాళ్ళ శాలరీస్ ఇవ్వడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఆయనకుండే మేధస్తోనూ ఆయనకుండే పరపతితోనూ నడుపుకుంటూ వస్తున్నాడు. అంతేగాని అదే జగన్మోహన్ రెడ్డి కనుక కొనసాగి ఉంటే ఏ ఆర్థిక సంస్థ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేది కాదు. రిజర్వ్ బ్యాంక్ కూడా అవుట్ ఆఫ్ వే ఎంతకాలం ఇస్తారు? మన సొంత కొడుకే కదా అని తప్పుడు పనులు చేస్తుంటే ఎంతకాలం సమర్థిస్తాము? మన శక్తికి మించి సమర్థించలేము. అట్లా ఇవాళ బ్రేకులు పెట్టడానికి విమర్శలు చేయడానికి వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు ఆయన ఎంతమందిని బటన్స్ నొక్కి లేపినా ఇలాంటి సంఘ వ్యతిరేకమైన శక్తుల్ని లేపినా కూడా ప్రజల ఆగ్రహం కనుక వాళ్ళు కనుక వీళ్ళ వైపు చూస్తే వాళ్ళు ఉండలేరు ఇంకా. ఎందుకంటే బాధలు పడింది వాళ్ళు, నష్టపడింది వాళ్ళు, భూములు ఇచ్చి కష్టపడింది వాళ్ళు. ఇవాళ మంచి రోజులు వస్తే మళ్ళీ కూడా మేమే వచ్చి చెడగొడతామంటే ఎన్నాళ్ళు ఓర్చుకుంటారు మనుషులు? నరకాసుర వధ ఎట్లయితే జరిగిందో ఎవరైనా దుష్ట శక్తుల వధే జరుగుతుంది అంతే. రైట్ సార్. ఇప్పుడు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది కదా, అలా ఎలా అవుతుంది? ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రభుత్వం లాస్ పోతుంది. సో దీనివల్ల మరి సెల్ఫ్ సస్టైనబుల్ ఎలా అవుతుంది? ఉన్న మనీ అంతా తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు కదా అని చెప్పి వైసీపీ నుంచి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సార్, మీరేం చెప్తే? ఉన్న మనీ మొత్తం అక్కడ పెట్టట్లేదు, దానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తోంది, దానికి ఏడీబీ రుణం ఇస్తోంది, కేంద్రం గ్యారంటీగా ఉండి ఆ రుణాలని ఇప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో దానికి ఏం పెట్టట్లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్లు పెట్టింది దీనికి అమరావతికి. ఇవాళ నీకు వరల్డ్ బ్యాంక్ ఎంత ఇస్తోంది? 15,000 కోట్లు ఇస్తోంది. నీకు ఏడీబీ ఇంకో 13,000 కోట్లు ఇస్తోంది. ఆ ఇచ్చినటువంటి ఆ రుణాలన్నీ కూడా పుల్అప్ చేస్తున్నారు, వాటితో చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా. వాటిని మళ్ళీ తీర్చేది ఎవరు? అక్కడ వచ్చేటువంటి ఆదాయం కేంద్ర ప్రభుత్వమే ఇవాళ వడ్డీ కడుతుంది. ఈ ఇచ్చిన ప్రతి రుణానికి కేంద్రం గ్యారంటీ, కేంద్రమే వాటికి వడ్డీ కడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన ఎలా భారం పడుతుంది? నిధులు ఇప్పిస్తోంది కేంద్రం, ఆ ఇచ్చిన నిధులపైన వడ్డీ కడుతోంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్కి ఇంకా నష్టం ఏంటి? ఇప్పుడు మీకు ఇక్కడ అభివృద్ధి ఆగట్లేదు. ఉత్తరాంధ్రలో మనం చూసాం 2 లక్షల కోట్లతో అక్కడ ఆయన మన శంకుస్థాపన చేశాడు గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఇక్కడ కడప, కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీగా చేస్తున్నారు. రాయలసీమ, అనంతపురం మనం చూసాం. చిత్తూరులో ఇవాళ అక్కడ శ్రీ సిటీ సెజ్ కనక వర్షం కురిపిస్తోంది. కృష్ణపట్నం పోర్ట్ వస్తోంది. క్రిస్ సిటీ అనేది ఒక సిటీని డెవలప్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాల్లో చేర్చారు. ఇప్పుడు మనకున్నటువంటి వెనకబడిన జిల్లాలు 4 రాయలసీమ, 3 ఉత్తరాంధ్రకు అదనంగా ప్రకాశం జిల్లాను కూడా అందులో చేర్చడమే కాదు, మొన్న అసలు రెన్యూవబుల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ లోకేష్ ఎక్కడ శంకుస్థాపన చేశాడు, ఎక్కడ ప్రారంభించాడు? రిలయన్స్ వాళ్ళై బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నారు మొత్తం అన్ని చోట్ల. ప్రతి జిల్లాలో ఇవాళ కొన్ని బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఎక్కడికక్కడ అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి. ప్రతి జిల్లాకి ఒక విజన్ 2047. అది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ ఇస్తున్నారు.
అక్కడ ఉన్నటువంటి మినరల్స్ ఏంటి, అక్కడ పెట్టే పరిశ్రమలు ఏంటి, అక్కడికక్కడ స్థానికంగా ఉపాధి ఎలా కల్పించాలి. ఇప్పుడు ఇవాళ అమరావతి అనేది గ్రోత్ ఇంజన్. హైదరాబాద్ ఎలా అయితే తెలంగాణకి గ్రోత్ ఇంజన్గా మారిందో, ఇప్పుడు నీకు తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందంటే నీకు హైదరాబాద్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది? 50,000 కోట్ల రాబడి వస్తుంది ప్రతి సంవత్సరం. దేని నుంచి? ఒక జీహెచ్ఎంసీ నుంచి అన్నమాట. ఆ వచ్చే ఆదాయంతో వీళ్ళు రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తున్నారు. అట్లా హైదరాబాదును మించిన ఆదాయ వనరుగా అమరావతి మారాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్లు రావాలి, ఇన్నర్ రింగ్ రోడ్లు రావాలి, మెట్రో రావాలి, అంటే పరిశ్రమలు రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు లేవు, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామికీకరణ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు. టీసీఎస్ మనం చూసాం, నిన్న క్యాబినెట్లో కూడా ఒక 21 ఎకరాలు ఇచ్చారు దానికి. దాని మీద మళ్ళీ వీళ్ళు విమర్శిస్తారు, ఏంటి అది రూపాయికే ఇచ్చారు లేకపోతే దానికి ఇచ్చారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు 10,000 12,000 మందికి ఉపాధి కల్పిస్తారు. 12,000 మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తే 12,000 మంది ఉద్యోగులు అక్కడ సరుకులు కొంటారు. వాళ్ళు కొన్న సరుకుల వల్ల వచ్చే ట్యాక్స్ ఎంత, జిఎస్టీ ఎంత, ప్రభుత్వానికి ఇదంతా రాబడి. ఇప్పుడు అమరావతిలో పనులు జరుగుతున్నాయి, 1,00,000 కోట్లతో రేపు మోడీ శంకుస్థాపన చేస్తారు. 1,00,000 కోట్లు అక్కడ ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేది దేనికి? అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకు జీతాలు, ఉపాధి, అక్కడ ఉన్న ప్లంబర్లు, అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్లు, వీళ్ళందరికీ నీకేంటి ఇన్కమ్ సోర్స్. వాళ్ళందరూ అక్కడ ఖర్చు పెడతారు. అక్కడ ఏం జరుగుతుంది? కొనుగోలు శక్తి పెరుగుద్ది. కొనుగోలు శక్తి పెరగటం వల్ల ఏమవుతుంది? ప్రభుత్వానికి పన్ను రాబడి వస్తుంది. ఇదంతా కూడా ఏంటి? విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు దీన్ని, ఉభయతారకం అంటారు. ఇదేంటి క్విడ్ ప్రోకో తెలిసిన వాళ్ళకి ఇదేం తెలుస్తుంది? ఇప్పుడు నీకెంత నాకెంత, ఇదే కదా. దొంగ సొమ్ము పంచుకునే వాళ్ళకి ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? ఇక్కడ ప్రభుత్వానికి రాబడి, ప్రజలకి ఆదాయం. అది ఇవాళ అమరావతి బ్యూటీ ఆఫ్ అమరావతి అన్నమాట. సస్టైనబుల్, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే అక్కడ భూములు ఎవరిచ్చారు? రైతులు ఇచ్చారు. హైదరాబాదులో భూములు రైతులు ఇవ్వాల, నిజాం ఉన్నాడు అక్కడ, ఒక రాజు. ఏది అక్కడ ఉన్నటువంటి ఆయన చక్రవర్తి, ఆయన ఇచ్చిన భూములు ఇవాళ హైదరాబాద్కి ఒక ల్యాండ్ బ్యాంక్ అన్నమాట. అంటే హైదరాబాద్కి తెలంగాణకి నిజాం ఎలా అయితే ల్యాండ్ బ్యాంక్గా మారాడో, ఆయన కట్టిన బిల్డింగ్లే అవన్నీ ఇప్పుడు వాడుకుంటోంది వాళ్ళు. అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఈ బిల్డింగ్లన్నీ ఎవరు కట్టారు? ఇవన్నీ అప్పట్లో ఆయన కట్టిన బిల్డింగులు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు అమరావతికి వాళ్ళ నిజాం ఎవరు? ప్రజలు, రైతులే నిజాం. అక్కడ ఆయన ల్యాండ్ బ్యాంక్, ఇక్కడ రైతుల ల్యాండ్ బ్యాంక్. వాళ్ళు ఉదారంగా ముందుకొచ్చి 14 గ్రామాల వాళ్ళు మేము 44,000 ఎకరాలు ఇస్తాం తీసుకోండి, మా భూములు ధరలు పెరుగుతాయి, మీరు కేవలం 29 గ్రామాలు అభివృద్ధి చేస్తే ఎట్లా, మాయి కూడా చేయండి అని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇస్తుంటే వడ్డే శోభనాథేశ్వరరావు కడుపు మంట, జగన్మోహన్ రెడ్డి కడుపు మంట, రేపొద్దున ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడతాడా, ఈఏఎస్ శర్మ మాట్లాడతాడా? ప్రజలు చైతన్యవంతులు, వీళ్ళ కుట్రలని వాళ్ళు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు. మొన్న మనం చూసాం కదా ఎంతగా ప్రజలు చైతన్యవంతులయ్యారంటే, జగన్మోహన్ రెడ్డిని 151 పైన ఆకాశంలో వాళ్ళే నిలబెట్టారు. వాళ్ళ మాట వినకపోతే నేలకేసి కొట్టారు, 11 ఇచ్చారు.